మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఈస్టర్ ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్లో నుంచి ఒక చిన్న మాటను చదువుకుందాం. ఇప్పటికీ సమయం చాలా ఆలస్యమైంది, అందుకని క్లుప్త సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, చూడండి అందరు మీ బైబిల్లో ఆ మాటను గమనించండి. యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చాలు. పరిశుద్ధమైన బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన చేసినటువంటి పనులేంటి, ఆయన ఎందుకు సిలువ మ్రాను మీద వేలాడాడు, యేసు ప్రభు ఎందుకు మనుషుల కొరకు రక్తాన్ని చిందించారు, ప్రాణ త్యాగాన్ని ఆయన అర్పించారు అంటే బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఈ ఈస్టర్ రోజు ఓ ప్రత్యేకమైన విషయాలు నేను మీకు చెప్పాలని ప్రార్థనపూర్వకంగా నేను సిద్ధపడి మీ వద్దకు వచ్చాను. యేసు ప్రభు వారి పక్కనే నిలిచి ఉన్నారట. యేసు ప్రభుని ఆ వ్యక్తి చూసింది కానీ గుర్తుపట్టలేదు అనే మాట అక్కడ రాయబడింది. ఈ రోజున సమాజంలో నడిపించబడుతున్న అనేక మంది యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, యేసు ప్రభు మార్గాల్లోనే ఉంటున్నారు. యేసయ్య ఎవరో వాళ్ళందరికీ బాగా తెలుసు, ఆయన చేసే కార్యాలేంటో తెలుసు, ఆయన చేసే అద్భుతాలు తెలుసు. అయినను ఆయన పునరుద్ధానుడు అనే అశ్రేష్టమైనటువంటి విషయాన్ని గుర్తుపట్టలేని గుడ్డితనములో ఉంటూ భక్తిని ఓ సంపూర్ణతలోకి నడిపించుకోక ఏదో ఆలోచన పూర్వకంగా అనాలోచనతో ముందుకు వెళుతూ ఉన్నారు. ఓసారి చాలా రోజుల తర్వాత కోవిడ్ నుంచి ఒక తల్లిగారు ఇంటికి వచ్చారు. ఇంచుమించుగా 3 సంవత్సరాలు అయింది వాళ్ళ అమ్మగారు కోవిడ్ అనే ప్రాంతానికి వెళ్ళి. చిన్నప్పుడు తన కుమారుని విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె బస్సు దిగి ఇంటికి వస్తూ ఉంటే ఆ బాబు వాళ్ళ అమ్మని గుర్తుపట్టలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత వాళ్ళంటారు, అరే మీ అమ్మదిగోరా బస్సు దిగి వస్తుంది చూడరా అన్నాడు. ఏమి మా అమ్మ కాదులే, మా అమ్మ కొంచెం నల్లగా ఉంటుంది అన్నాడు. ఒరే మీ అమ్మేరా బాబు అంటే వాడు నమ్మట్లేదు. వాడు ఎందుకు నమ్మట్లేదా, ఎందుకు గుర్తించట్లేదా అంటే ఆమె చాలా కొంచెం కలర్ తక్కువగా ఉండేది, నాకులాగా అనుకోండి. అయితే ఆ ఊరు పోయింది, అక్కడేదో మరి పేస్టులు గీస్టులు మొత్తం రాసుకొని ఏసీలో కూర్చుంది. ఇక తెల్లగా అయిపోయింది మనిషి. వాడు వాళ్ళ అమ్మ ఊరు మీ అమ్మరా బాబు అంటే మా అమ్మ నల్లగా ఉంటుంది, ఏం తెల్లగా ఉంది మా అమ్మ కాదు అంటాడు. అంటే కొంచెం కలర్ మారేసరికి కన్న కొడుకు కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. అంటే ఈ రోజున పరిస్థితి ఏమైపోయిందయ్యా అంటే మేకప్పుల మీద పడిపోయారు జనం, రంగుల మీద పడిపోయారు, రకరకాల అనుభూతుల్లో పడిపోయారు. ఇప్పుడు మీరు చూడటానికి ఎట్లుంటారా, ఏదైనా ఒక శుభకార్యం వివాహం జరిగిందనుకోండి, అప్పుడు జుట్టుల రంగులు మారిపోతాయి,
మోహన కలర్లు మారిపోతాయి, ఎవండి వస్త్రాలు మారిపోతాయి. అరే ఈ వ్యక్తి మా గొర్రెగాదే అన్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం గుర్తుపట్టలేనట్లుగా రెడీ అయిపోతారు. సరే, ఆ మేకప్ గురించి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభుతో పాటు ఉన్నా, యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నా, యేసు ప్రభుని ఆచరిస్తున్నా, యేసు ప్రభు ఎవరో తెలిసినా యేసయ్యని గుర్తుపట్టట్లేదట. సంఘములో సమాజంలో ఉంటున్న నీవు యేసు ప్రభుని గుర్తుపట్టకపోతే ఆ యేసయ్యలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో నువ్వు అనుభవించలేవు. మీకు అర్థమయ్యే శైలిలో నీ తల్లి నీ తండ్రి వారు కష్టపడే కష్టజితాన్ని నువ్వు గుర్తుపట్టకపోతే వారి విలువ నీకు అర్థం కాదు, వాళ్ళ తపన నీకు అర్థం కాదు, వాళ్ళ ప్రయాస నీకు అర్థం కాదు. ఎందు నిమిత్తమై రాత్రింబగలు మండుటెండలో ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాస నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు గుర్తుపట్టట్లేదు. వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ మనుగడ ఏంటో, వాళ్ళ తపన ఏంటో, వాళ్ళ ప్రయాస ఏంటో, అసలు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో ఆ ఆలోచన గుర్తుపట్టలేని గుడ్డితనంలో ఈరోజున కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. అందుకే తల్లిదండ్రుల గుండెల్లో ఓ గుణపాలుగా దిగబడి సంతోషాన్ని వృద్ధాప్యంలో అనుభవించలేక చావును కోరుకుంటూ చావు వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం వాళ్ళ ప్రయాసని గుర్తుపట్టలేక. చూడండి, నేను క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్తాను. అసలు యేసు ప్రభుని ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తి యేసు ప్రభుని ఎందుకు గుర్తుపట్టలేని అనుభూతిలో ప్రజలు నడిపించబడుతున్నారు? క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. కొంచెం గట్టిగా హుషారు కొట్టాల. హల్లెలూయా. లూకాసు సువార్తమానం 24వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని ఒక్కసారి చదువుకుందాం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూడండి, యేసు ప్రభుని ఎందుకు గుర్తుపట్టలేకపోయారట? వారి కన్నులు మూయబడ్డాయి. ఆ రోజుల్లో జరిగిన విషయాలు ఏంటంటే, ఎక్కడైనా కానీ ఒక మనిషి చనిపోతే సంవత్సరానికి ఒకసారి ఆ చనిపోయిన రోజుని జ్ఞాపకం చేసుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధికి సున్నం కొడతా కూర్చుంటారు. సున్నం కొట్టడమే కాదట, దానికి పూలు పెడతారు. పూలు పెట్టడమే కాదట, దానికి కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు. అంత మాత్రమే ఆగుతారా? వాళ్ళు టెంకాయలు కూడా కొడతారు. అంటే రకరకాలుగా ఆ సమాధిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అదొక క్రమం అయిపోయింది. యేసు ప్రభు పలుమారులు చెప్పారు, నేను మరలా మనిషి పాపము నిమిత్తమై నేను వారి పాపాలు పరిహరించబడడానికి గొర్రె పిల్లగా వధించబడుతాను అని ఎన్ని పర్యాయాలు చెప్పినా వారికి అర్థం కావట్లేదు. ఒకసారి ఒక గుంపు కూర్చొని ఉంటే వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య అన్నారు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడేయండి, 3 రోజుల్లో నేను నియమిస్తాను అన్నాడు. అక్కడున్న వాళ్ళుండి, అయ్యా ఈ దేవాలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనుకుంటున్నావు? ఇంచుమించు 46 సంవత్సరాలు పట్టింది. 46 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం కడితే నువ్వు 3 రోజులని కట్టేస్తావా అని యేసు ప్రభుని ఒక రకముగా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడే అనుభూతులు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. యేసు ప్రభుతో తిరుగుతూ ఉన్నారు. అయితే అక్కడ ఒక స్త్రీ ఉందండి, ఆమె పేరు మగ్ధలేని మరియ అని రాయబడింది. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడు. అయితే 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన సేవను ముగించుకొని ఆయన చెప్పారు, నేను మరణిస్తాను, మరలా 3వ దినమున లేస్తాను అని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా
ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎవరు లేవరు కదా. ఆ రోజుల్లో చనిపోయిన వ్యక్తి లేచుండుంటే అరే ఈయన కూడా లేస్తాడేమోరా బాబు, ఈయన కూడా కాసేపు సమాధుల్లోకి వెళ్ళి పైన మోతేసుకొని నేను కింద తపస్సు చేసి మరలా 5 రోజుల్లో బయటకు వస్తాను, 10 రోజుల్లో బయటకు వస్తానని ఆ రోజుల్లో జరుగుంటే మనం నమ్మేవాళ్ళమే. చనిపోయిన వ్యక్తి ఎవరు లేవలేదు కదా. చనిపోయిన వ్యక్తి మరల బయట ఏమండి బ్రతుకు జీవితాన్ని సాగించినట్లుగా మనం ఎప్పుడు చూడలేదు కదా అని వాళ్ళు ఇదేదో ఒక పిచ్చి మాట్లాడారు బాబు. పిచ్చి మాటలో చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతారా బాబు అని ఓ పిచ్చి మాటలాగా దేవుని మాటని తిరస్కరిస్తూ జీవించారు. ఇప్పుడు గమనించండి, నేను కొంచెం మీకు అర్థమవుతాను చెప్తాను. వారు తిరస్కరించారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు. ఒకసారి చేతుల పైకి గట్టిగా లేలు అని చెప్పండి. అయితే ఉదయాన్నే పెందల కాడే లేచి మగ్ధలేని మరియా ఆమెతో పాటు కొందరు స్త్రీలను వెంటబెట్టుకొని సమాధిని వెతకడం ప్రారంభించింది. యేసు ప్రభు సమాధిలో లేడే, అయ్యో నా బోధకుడు ఏమయ్యాడు, అయ్యో యేసు ప్రభు మరణించాడే, ఆయన ఎవరో దొంగిలించారు, ఈ రోమ ప్రభుత్వం నా యేసయ్య దేహాన్ని కూడా ఈ సమాధిలో ఉండనివ్వకుండా దేహాన్ని ఎక్కడికో తీసుకోబోయారు అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది. ఆమె బాధని చూస్తున్నటువంటి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో నా బోధకుడిని ఎవరో దొంగిలించుకొని పోయారయ్యా, నా బోధకుడు ఏమైపోయాడో నాకు అర్థం కావట్లేదయ్యా, ఆయన నాకు కావాలి అని వెతుక్కుంటూ అక్కడంతా తిరుగుతూ ఉంది. ఆ సమాధిలో నుండి దేవదూత బయటకు వచ్చి అంటది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా యేసు ప్రభు గురించి అయ్యా నేను ఆయనతో పాటు జీవించానయ్యా, ఆయన గొప్ప దేవుడయ్యా, ఆయన మంచి దేవుడయ్యా, ఆయన మా శ్రమల నిమిత్తమై, మా పాపాల నిమిత్తమై, మా దోషాల నిమిత్తమై గొర్రెపిల్ల ఎవండి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలా వధించబడిందో మా పాప దోషము నిమిత్తమై ఆయన శరీరము దున్నబడింది. ఒక్కొక్క మేకు 3.5 అంగుళం ఉంటుందట ఒక్కొక్క మేకు. ఆ కొరడాలకి అమర్చిన మేకులు 3.5 అంగుళాలు. అయితే ఏ మేకులు తెలుసా? ఒక్కసారి శరీరంలో అలా తగిలితే ఆ తగిలిన వెంటనే చర్మాన్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది. ఆయన తల మీద పెట్టారు ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళు ఏదో మామూలుగా ఉండే ముళ్ళ చెట్ల దగ్గర తేలేదు. ఒక్కొక్క ముళ్ళు 3.5 అంగుళం ఉంటుందట. అది ఆ ముళ్ళుకున్న స్వభావం ఏంటంటే ఒక్కసారి ఆ ముళ్ళు మన శరీరంలో అలా గుచ్చుకుంటే వెంటనే జ్వరం, విషం, ఒళ్ళంతా పులకరించిపోయి జ్వరం వచ్చేసి కళ్ళు తిరుగుతా వాంతులైపోయి కొన్ని రోజులకి చనిపోతారు. అలాంటి విషపూరితమైన ముళ్ళును తీసుకొని వచ్చి ఆయన తల మీద పెట్టి ప్యాట్టును కొట్టారు. ఆ తలంతా ఆ తలలో ఎవండి ఆ ముళ్ళన్నీ దిగబడిపోయాయి. ఆమె చెప్తూ ఏడుస్తుంది, అయ్యో నా బోధకుడు నా నిమిత్తమై ఎవండి భయంకరమైన బాధలు పడ్డాడు, భయంకరమైన నిందలు అవమానించారు. ఒక ఆయన పిడుగుద్దులతో గుద్దుతుంటే, ఒక ఆయన ఉమ్ము వేస్తూ ఉంటే వాటిని భరించాడు నా కొరకు. ఆయన నా కొరకు సిలువేయబడ్డాడు. ఆ యేసు నాకు కావాలి, ఆ బోధకుడు నాకు కావాలి, ఆయన కొరకు నేను వెతుక్కుంటా వచ్చాను అని వెతుకుతూ ఉంటే వెనక ఒక ఆయన నుంచొని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏందయ్యా, నా బోధకుడు నాకు దూరం అయిపోయాడు, నా తల్లి నన్ను మర్చిపోయిన, నా తండ్రి నన్ను విడిచిపెట్టిన, నా ప్రాణ స్నేహితులే నన్ను పక్కన పెట్టేసిన నా యేసయ్య ఉన్నాడే, ఆయన నా కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన నా కొరకు బలియాగముగా మార్చబడ్డాడు, ఆయన నాకు కావాలి. యేసు ప్రభు ఉండి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా తోటమాలి, మా బోధకుడు ఏమన్నా నీకు కనబడితే నాకు చెప్పయ్యా అని. మరియా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయింది. అంటే దేవుని ఆరాధిస్తుందండి, చేతిలో బైబిల్ ఉంది,
దేవుని వాక్యము తెలుసు, పాటలు పాడమంటే బ్రహ్మాండంగా పాడుతుంది. యేసు ప్రభు కొరకు పెండల కడలేసి వచ్చింది. ఇన్ని చేసావు కదా, మరి యేసుని ఎందుకు గుర్తుపట్టలేదు అంటే ఆమె మనోనేత్రలు ఏమైపోయినాయి తెలుసా? గుడ్డితనం అయిపోయినాయి. యేసు ప్రభు చెప్పిన మాటలు వింటున్నారు కానీ ఆ మాటల్లో ఉన్నటువంటి సారమేంటో అనుభవించలేకపోతున్నారు. యేసు ప్రభు ఎవరో తెలుసు కానీ ఆయన ద్వారా స్వస్థతల వరకే పొందడానికి వస్తున్నారు. ఆ స్వస్థతలు అయిపోయిన తర్వాత ఆయన లేడు, ఈయన లేడు అని దేవుని ఎక్కిరించి ఎగతాళి చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు? ఎందుకు ఆయన నామాన్ని ప్రచురించాలి అంటే ఆయన మన కొరకు జీవించాడు గనుక ఈ మనోనేత్రాలు వెలిగించబడితే ఆయన మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడు అని మీరు చూడగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడై ఆయన చనిపోలేదు. ఇప్పటికి ఎంతోమంది, కోట్ల మంది, లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వ్యక్తి ఏ ఒక్కడు మరల తిరిగి లేవలేదు. నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కడే మరలా మృత్యుంజయుడై మరణపు ముళ్ళును విరిచి తిరిగి సజీవుడిగా లేపబడిన నజరేయుడైన యేసు. యేసు 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 అందుకే ఆయన నేను ఆరాధిస్తుంది. యెషయా గ్రంథంలో రాయబడింది, సజీవులు సజీవులే. ఆయన ఏం చేస్తారు? ఆరాధిస్తారు. మృతులు ఆయన ఆరాధించలేరు. ఏమంటే చనిపోయిన వ్యక్తిని నువ్వు ఎంత బ్రతిమలాడిన వాడు లేవడో. మనిషి మానవత్వం కలిగి మమతలను పంచేటప్పుడే ఆ మనిషిని విలువను గుర్తుపట్టి మనిషిని మనిషిగా గౌరవించే రోజులలో మనిషిని దేవుడు చేసి కూర్చుంటున్నారండి ప్రజలు. మనుషులు దేవుళ్ళు అయిపోతున్నారు, దేవుడు కనుమరుగైపోతున్నాడు. అటు మరొక రాష్ట్రాల్లో ఒక హీరోయిన్ ఉంది. ఆ ప్రాంతంలో చాలామందికి ఆర్థిక సహాయం చేసింది. ఆర్థిక సహాయం చేసిందని ఇప్పుడు ఆమెకు ఒక గుడి కట్టి ప్రతి ఇంట్లో ఆమె ఫోటో ఉంటుంది, దండేసి ఆమెను ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈమె మా దేవత, ఈమె మా దేవత అని వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారు. సజీవుడను మరిచిపోయారు. ఏమైపోయినాయి నీ మనోనేత్రములు? అన్నింటిని చూడగలుగుతున్నావు, కళ్ళు కనబడట్లేదు అంటే కళ్ళజోడు పెడుతున్నావు, కానీ అన్ని బాగానే గమనిస్తున్నావు. కానీ యేసు పునరుద్ధానుడు అని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వు గ్రహించట్లేదు గనుకనే నీ జీవితాన్ని సజీవ యాగముగా ఆయనకి అర్పించుకొని ఆయన ఆరాధన చేయలేకపోతున్నావు. నీవు ఆయన గుర్తుపట్టలేదు గనుకనే ఏదో ఆచారపూర్వకంగా వచ్చి కూర్చొని కాసేపు నిద్రపోయి కాసేపు నోరు తెరుచుకొని విని వెళ్ళిపోతున్నావు. దేవుడు జీవము కలిగిన వాడు అని నీవు గుర్తుపడితే, నీ కళ్ళు తెరవబడితే సత్యాన్ని సంత వీధులలో నాట్యమాడేటట్లుగా ఉండదు. అన్యాయం రోడ్ల మీద నాట్యమాడుతూ ఉంది. అబద్ధాలు రోడ్ల మీద ఏమంటే డాన్సులు వేస్తూ ఉన్నాయి. కారణం సత్యము అమ్మివేయబడిన రోజులు. సత్యము అమ్మివేయబడిన రోజులు ఇవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని ఆరాధిస్తున్న నీ జీవితంలో నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఇంకా గుడ్డితనములో ఉన్నాయా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి త్వరగా. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చూడండి, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగ చేసెను గనుక అతను ఎక్కడికి పోవాలో అతనికి అర్థం కావట్లేదు. ఈ రోజున నీ జీవితం అర్థం కాక తల్లకిందుల మధ్యలో ఏమండి తపస్సు చేస్తూ, ఏంది నా జీవితం ఇంత అయిపోయింది, నా మనుగడ ఏంటి, నా చదువు ఏంటి, నా హోదా ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నా జీవితం ఎందుకు ఇట్లా కనుమరుగైపోతాం, కురింగిపోవడానికి కారణం
నువ్వు ఇంకా నీ మనోనేత్రాలు వెలిగించబల్లా, చీకటిలోనే ఉంటున్నావు. అందుకే అట ఇట అట ఇట అట ఇట అని ఎవండి అటు ఇటు డాన్స్ చేస్తూ ఎగురుతున్నవే తప్ప నిలకడగలిగిన భక్తి లేదు, నిలకడగలిగిన అనుభూతి కరువైపోతుంది. దేవునిని ఆరాధించడానికి నీ మనసు ఏకీభవించలేకపోవడానికి కారణం నీ కళ్ళు ఇంకా చీకటిని వెతుకుతున్నాయి, చీకటిలో ఉన్నాయి. అందుకే అటు ఇటు అర్థం కావట్లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక గుడ్డోడట దారి నడుచుకుంటా పోతున్నాడు. ఇంకో గుడ్డోడు వచ్చి ఒరేయ్ నేను నీకు దారి చూపిస్తారా అన్నాడు. ఆ గుడ్డోడు ఏమంటాడు తెలుసా? నీ కళ్ళు ఉన్నాయా అని అడిగాడు. నాకు కళ్ళు లేవురా, మన ఇద్దరం ఒకటే, నీ కళ్ళు లేవు నాకు కళ్ళు, ఇద్దరం కలిసి పోదాం పా అన్నారు. నిజమే కావాలనుకుని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చేతుల్లో కర్రలు పట్టుకొని పోతా ఉన్నారు. చిన్నగా కాసేపు ముందుకెళ్తే అక్కడ రోడ్లు బాగా చేస్తా పెద్ద గుంట ఒకటి తీశారు డ్రైనేజీకి. వీళ్ళు కళ్ళు కనబడట్లేదు కదా, చిన్నగా కర్ర ఎత్తుకుంటా పోయారు. మరి ఇది చిన్న గుంట వెళ్ళారా, కాలు కొంచెం అటు వేసి ఒక దాటితే అవతలకు పోతారని దాటారు. ఇద్దరు కనపల్లా, డ్రైనేజీలో కొట్టుకోపోయారు. కారణం ఏంటి? ఒక గుడ్డోడు మరొక గుడ్డోడికి దారి చూపించడం అసంభవం. ఒక పాపాత్ముడు మరొక వ్యక్తిని నువ్వు పరిశుద్ధిగా ఉండాలి అని చెప్పడం అసంభవం. యేసు ప్రభు ఎవరో తెలుసా? పాపము లేని సుచరిత్ర కలిగిన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు. సూర్యుడు అస్తమించని రోమ సామ్రాజ్యములో నడిబొజ్జులో సవాలు విసిరాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రజలందరూ ఆశ్చర్యానికి గురైపోయారు, చరిత్రను తిరగేశారు, పేపర్లు చదువుతున్నారు. అతనిలో ఏదో ఒక పాపం కనిపెట్టాలని భూతద్దం తీసుకొని భూగోళం అంతా దేవులాడారు. ఆయనలో పాపము కనపడలేదు. అందుకే ఆయన పరిశుద్ధుడు గనుక నేను సవాలుగా చెప్పగలుగుతున్నాను, నా దేవుడు కామ క్రోధ మహమశ్చర్యములు లేని పరిశుద్ధుడు. ఆయన 4 రోడ్ల మధ్య నిలబడే రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. చేతులెత్తి దండము పెట్టడానికి సరిపోయిన వాడు, చేతులెత్తి ఆరాధన చేయడానికి యుగ యుగాలు పరిశుద్ధుడిగా కొనియాడబడుతున్న నజరేయుడైన యేసు. అందుకే ఆయన నేను ఆరాధిస్తున్నా. అందుకే ఈ కళ్ళు తెరవబడితే దేవుని కొరకు నిలబడాలనే ధైర్యం నీలో కలుగుతుంది. ఈ కళ్ళు తెరవబడితే యేసు సజీవుడు, ఎందుకు నువ్వు ఈ ప్రాంతంలో దేవుని ఆరాధిస్తున్నావంటే నువ్వు చెప్పగలవు. ఆయన నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, నా కొరకు ఆయన సిలువలో బలియాగముగా మార్చబడ్డాడు, తిరిగి లేచాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, గట్టిగా హల్లెలూయా. ఒకసారి ఇద్దరు దైవజనులు ఒక ప్రాంతములో చిన్న రూమ్ ఒకటి వేసుకొని అక్కడ ఉన్నారు. ఉదయాన్నే ఒక చిన్న దైవజనుడు లేచి బయటకు వచ్చి చూస్తే చుట్టూరు సిరియా సైన్యం ఎదురు చూస్తూ ఉంది. వీళ్ళని చంపేయాలా అని ఆశ్చర్యపోయారు. గడగడ భయపడడం ప్రారంభించాడు. అయ్యో, ఇక నా జీవితం ఏమైపోయింది, ఇక నా పిల్లల పరిస్థితులు, ఇక నా పిల్లలతో నేను మాట్లాడుకోలేను, నా కుటుంబం పాడైపోయింది. అమ్మో, ఈ సిరియా చేతుల్లో, ఆ సైన్యం చేతుల్లో నేను చిక్కుకొని ఇక నేను చనిపోతాను, ఇక నాకు రోజులు లేవు అని గడగడ వణుకుతూ ఉన్నాడు. లోపల ఎలీషా అనే దైవజనుడు ఉంటే, అయ్యగారు ఇక మనం బ్రతకడానికి అవకాశం లేదు, ఎందుకంటే చుట్టూరు సైన్యం చుట్టడి వేసింది, మధ్యలో మనం ఉన్నాం. ఎలీషా బయటకు వచ్చి శత్రువులు చూశాడా? చూడలా, ఎందుకంటే ఆయన కళ్ళు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. ఆయన చూసేది ఏంటంటే లోకాన్ని కాదు, ఆయన చూసేది ఏంటంటే ఆచారాలను కాదు,
ఆయన చూసేది ఏంటంటే నేను సస్తే రేపు వాడు వస్తాడా రాడని కాదు. ఆయన చూసేది ఏంటంటే నేను బ్రతికున్నంత కాలం నా దేవుడు నాకు కంచగలిగిన తోటగా ఉన్నాడు. ఆమేన్. ఇక దాన్నే చూస్తున్నాడు. చుట్టూరు రథాలు, గుర్రాలు, అగ్ని రథాలు. అరే నా దగ్గర యేసయ్య చుట్టూరు కంచేశారు బాబు, ఇదిగో ఈ అగ్ని రథాలు కనపడుతున్నాయి. అయ్యా నీకేం కనపడుతున్నాయి బాబు, మా చేతుల్లో ఇదిగో వాళ్ళ చేతుల్లో చూడు కత్తులు పట్టుకొని వాళ్ళు నుంచున్నారంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా వీడు చూచున్నట్లు వీరి కళ్ళునను తెరవమని. ఆ మాట చదవండి. రాజులకు రాసిన 2వ అధ్యాయం 6వ అధ్యాయం ఎంత 17వ వచనం. రాజులు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులను తెరువు. చాలు. ఇప్పుడు వాడు కన్నులు మూయబడ్డాయా తెరవబడ్డాయి? మీరు చెప్పండి. ఏం మాట్లాడేది ఎవరు? ఏమండి, వాడు బయటకు వచ్చినప్పుడు, గెహాజీ బయటకు వచ్చినప్పుడు కళ్ళు కనపడుతున్నాయా లేవా? మరి మళ్ళా కళ్ళు తెరవబడ్డం ఏంటి? ఆలోచన చేస్తున్నారా? నిద్రపోతున్నారా? ఒకసారి చుట్టూరున్న సైన్యాన్ని చూశాడు కదా, మరల దైవజనుడు అయ్యో వీడి కళ్ళు తెరువు అని ఎందుకు అంటున్నాడు అంటే, కళ్ళు ఉన్నాయట కానీ మనోనేత్రాలు లేవు. లోకాన్ని చూసే కళ్ళు, పాపాన్ని చూసే కళ్ళు, ఏవండి ఆచారాలను చూసే కళ్ళు, కులము మతమని కొట్టుకొని సచ్చే కళ్ళు, ప్రజలను చూసుకుంటూ ఆ ప్రజల్లో ఉన్న బలగాన్ని చూసుకునే కళ్ళు ఇవి. దేవుని చూసే కళ్ళు కనుమరుగైపోయాయి. దేవుని చూసే మనోనేత్రాలు కనుమరుగైపోయాయి. నేను రోషంగా చెప్పగలను, దేవుని ఆరాధించే ప్రతి వారి కళ్ళు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. లాజరు అంటాడు నా దేవుడు గొప్పడు. ధనవంతుడు అంటారు నోరు ముయ్యరా, నోరుమై. పలకరించే వాళ్ళు లేర్రా బాబు, నీకు పరామర్శించే వాళ్ళు లేర్రా బాబు. ఏమండి, కనీసం దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు లేరు. అలాంటిది భోజనం పెట్టేవాళ్ళు లేకపోతే దేవుడు 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 అంటే వినరా? దేవుడు ఎక్కడున్నారా? దేవుడు నేను చూడరా బాబు, ఎంత హంగుగా రంగుగా, ఎంత సౌఖ్యముగా, ఎంత సంతోషముగా, ఎంత విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నాను. నీవు మాత్రం ఏమండి రోజు దేవుడు దేవుడని సచిబోధనావు. ఏం చేశారా నీ దేవుడు అని. గమనించండి, లాజరు చనిపోతే పరలోకములో ఉన్న దేవదూతల కిందకు వచ్చాయి. స్తోత్రం చెప్తారో సరిగట్టిగా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని ఆరాధించావని నీ పాడి ఎత్తడానికి మనుషులు ఎవరు రాకపోయినా నీ కొరకు దేవుడు సైన్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసయ్య ఎవరో తెలుసా? నీ మనోనేత్రాలు వెలిగించబడితే, నీ కళ్ళు తెరిపించబడితే, నీ కళ్ళు దేవుని వైపు తిరిగితే సమస్తము పెంటతో సహా నువ్వు ఎంచుకుంటావు. పౌలు ఏమంటాడు తెలుసా? సమస్తాన్ని నేను పెంట. అయ్యా డబ్బయ్యా, ఇది డబ్బు కొరకే కదయ్యా. అయ్యా మందిరాలు మానేసి, ప్రార్థనలు మానేసి, ఉదయాన్నే ఎండకని పచ్చకని తిరుగుతుంది డబ్బు కొర కదయ్యా. నోరు మూయిరా, నోరు మోయి. ఈ డబ్బంతా పెంటరా, పెంట. ఫాస్ట్ గారు మీరు పెంట అంటారు కానీ డబ్బు లేకపోతే అట్టయ్యా అంటారు మీరు. పౌలు ఏమంటాడు తెలుసా? నాకు డబ్బులు అవసరం లేదు, నా ఆరోగ్యం ఆయనే, నా నడవడిక ఆయనే, ఆయన ఉన్న చోట సమృద్ధి ఉంది. ఆ రోజులలో పౌలుకున్నటువంటి ఆస్తి ఆ దేశంలో ఎవ్వడికి లేదట. అంత సమృద్ధి కలిగిన వాడు మొత్తాన్ని పెంటతో సహా నష్టానికి ఎంచుకున్నాడట. వద్దు. మరి నీ కళ్ళు తెరవబడితే దేవుని మహిమపరచవా నీవు? అతని కళ్ళు తెరవబడ్డా. ఎవరతను? ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఇంకా ఎవరు? భయంకరమైనటువంటి మూర్ఖుడు. కానీ ఈ రోజున అతని మనసు మారిపోయింది.
అతని ఆలోచనలు మారాయి, అతని నడవడిక మారింది, అతని వస్త్రధారణ మారింది. ఇతను మార్పులోకి వచ్చి ఇప్పుడు ఏమంటాడు తెలుసా? వాటన్నిటి కాదయ్యా, నా కళ్ళు తెరవబడ్డాయి, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా. ఒకసారి చప్పలు కొట్టరా అందరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. బ్రతికితే క్రీస్తు కొరకే. ఎందుకు ఈ మాట అన్నాడు? కళ్ళు తెరవబడ్డాయి. మీరు ఆ మాటని పౌలు గురించి కొద్దిగా లోతులోకి వెళ్ళండి. ఆ ప్రారంభ దశలో ఏం రాయబడిందో తెలుసా? అతడు దమస్కో ప్రాంతంలో దర్శించబడిన తరువాత అతని కళ్ళు ఏమైపోయాయి? మూయబడిపోయాయి. అంటే పొరలు. ఆ పొరలు అంటే మీకు అర్థమవుతుందా? ఉదయాన్నే పుసి గారుతుంది తెలుసా? పుసి అవి ఉదయాన్నే కళ్ళు తెరిచేటప్పుడు కళ్ళు తెరతనిస్తుందా? అప్పుడు చిన్నప్పుడు మా ఓడికి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఏడు మహానుభావుడు ఆడ పోయిండు, ఆయనకి కళ్ళుకి పుసిగాడుతుంది. అప్పుడు మమ్మీ ఇది తెరుచుకోవట్లేదు మమ్మీ అని ఏడుస్తూ ఉంటాడు. ఈ కళ్ళు తెరవట్లేదు, ఈ కళ్ళు అబ్బా 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 అంటూ ఉంటాడు. ఎందుకంటే పుసితో ఏమైపోయినాయి కళ్ళు? మాట్లాడరే, పుసితో ఏమైపోయాయి? ఇంకొంచెం గట్టిగా, పుసితో ఏమైపోయాయి? ఇప్పుడు పుసి లేకుండా కొంతమంది కులమనే పుసి పట్టింది, మతమనే పుసి పట్టింది, డబ్బనే పుసి పట్టింది, వ్యాపారాలనే పుసి పట్టాయి, లోకమనే పుసి పట్టింది, అహంకారం అనే పుసి పట్టింది, అవిధేయత అనే పుసి పట్టింది, వ్యభిచారం అనే పుసి పట్టింది, అసమాధానం అనే పుసి పట్టింది. ఈ పుసి నీ కళ్ళును తెరవనియట్లేదు. ఎంత బైబిల్ చదివితే ఏం సుఖం? నా కళ్ళు ఏమైపోయినాయట? చెప్పమ్మా, ఏమైపోయినాయట? పుసి పట్టిపోయిన కళ్ళు, పుసి, ఆచారాల పుసి. పౌలు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఆ పుసి ఆడబోయింది. చిన్నగా సావుకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ పుసి గడుగు, యేసు నామములో ఇప్పుడు నీ కళ్ళు తేటగా కనబడును కాకంటే కళ్ళు తెరి చూశాడు. కళ్ళు తెరబడ్డాయి. మీరు ఆ మాటను నేను చదివితే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నా కళ్ళు మూతబడ్డాయి, నా కళ్ళు తెరిచాయి. అంత మాత్రం మీరు అందరేమన్నా గుర్రాల్లాగా మరలా మీరేమన్నా కొమ్ములు ధరించుకొని అట్టాన కనపడతారు నా కంటికి? ఇప్పుడు మదన్ అట్టున్నాడు, మదనలాగే ఉంటాడు. మళ్ళీ కళ్ళు తెరిచి అబ్బా ఎటు చూసినా మదన్నే. ఏందండి ఎవరు మాట్లాడరు? నేను అట్ట కాదులేండి, కన్ను నలిపి ఇట్లా ఎంత బాగా చూసినా మదన తప్ప ఇంకోరన్నా కనపడతారా? మాట్లాడేందండి. మరి ఇతని కళ్ళు తెరవబడితే ఒకప్పుడులో ఉన్న స్వభావం ఇప్పుడు కనబడట్లేదే. ఆయన కళ్ళు తెరవబడితే సాంప్రదాయాలను ముసుగిప్పుడు లేదే. ఆయన కళ్ళు తెరవబడితే క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమైపోయి ఓ రోషము కలిగిన వ్యక్తిగా సమాజంలో తల దించుకునేటట్లుగా కాక తల ఎత్తుకునేటట్లు భక్తి చేస్తున్నాడు. ఎలా అంటే ఈయన కళ్ళు తెరవబడ్డాయి. ఒకప్పుడు బైబిల్ పట్టు కావాలంటే సిగ్గు, ఇప్పుడు బైబిల్ పట్టుకోవడానికి రోషం. ఒకప్పుడు ప్రార్థనకు రావాలంటే సిగ్గు, ఇప్పుడు ప్రార్థనకు రావాలంటే రోషం. ఒకప్పుడు వస్త్రాలు వేయాలంటే సిగ్గు, ఇప్పుడు వస్త్రాలు అంటే ధైర్యం. ఎలా? కళ్ళు తెరవబడ్డాయి. నీ గుణాతిశయాలు మారలేదంటే నీకు ఇంకా లాగుతుంది పుసి. ఏందండి ఎవరు మాట? మరి అదే యేసు ప్రభుని గుర్తుపట్టలేని పుసి పట్టింది నీ కళ్ళకే. అది నేను చెప్తుంది. యేసు ప్రభు తిరిగి లేచారా బాబు, ఆయన ఇంకా చనిపోలేదు, ఆయన సమాధిలో లేడు. సమాధి గుండెను చీల్చుకొని మృత్యుంజయుడు లేచాడు. ఆ యేసుని మనం ఆరాధిస్తున్నాం. ఆమె చెప్పరే? ఒకవేళ కులం వద్దన్నా, మతం వద్దన్నా, ప్రజలొద్దన్నా, దేవుడు నీ పక్షమై నిలిచి ఉంటే సైన్యమే నీ చుట్టూ వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా ఎవరు కావాలనుకున్నాడు? దేవుడు కావాలనుకున్నాడు. దేవుడు ఆయన చుట్టూ ఏమున్నాయట? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. అగ్ని రథాలు ఉన్నాయి. ఈ ఆరాధనలో, ఈ ఈస్టర్ ఆరాధనలో నీ కళ్ళు తెరవబడును గాక. మరి ఇప్పుడు నీ కళ్ళు ఎవడు మూసేశాడు? మాట్లాడరే అమ్మా. ఇప్పుడు నేను ఈ అమ్మాయి కళ్ళు మూసాను అనుకో, ఈ అమ్మాయి కళ్ళు ఏమైపోతాయి? అంతేనా కదా? నేనేమన్నా మీ కళ్ళు మూసానా? మాట్లాడండి. అయ్యా ఎలకనన్నా నీ కళ్ళు మూసాను నేను?
పాస్టర్ గారు కళ్ళు మూసాడే అంటానికి ఎవరన్నా ఉన్నారా? మరి ఎవరు మూస్తున్నారు కళ్ళు? చదవండి, ఆ మాట చదవండి మీరు. ఎవరు మూస్తున్నారు మనకు అర్థం కావాలిగా. ముందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చూడండి, దేవుని మాటలు, దేవుని సువార్త విస్తరించబడకుండా ఉండునట్లు ఎవరంట? దేవత. ఏ దేవత? కళ్ళు మూసే దేవత. ఓసారి ఒక ఆయనకి దెయ్యం పట్టింది. నా దగ్గరకు వచ్చాడు. ఇదిగో ఆ ఫ్యాన్ ఊడిపోయింది చూడండి అమ్మా, ఇటు చూడండి, ఆ ఫ్యాన్ ఊడిపోయిందా? మాట్లాడదండి ఎవరు? ఉందా 4వ ఫ్యాన్? అది 3వ ఫ్యానా? 4వ ఫ్యాన్. అక్కడ ఫ్యాన్ లేదు, కనపడలేదా? కనపడుతుందా? ఆ ఫ్యాన్ ఊడిపోయింది. అది ఎందుకు ఊడిపోయిందంటే ఒక ఆయనకి దెయ్యం పట్టింది. ఏయ్ పానా ఆడంటాడు, నేను ఈ ఊరు దేవత, నేను బానన్నాడు. మరి ఎందుకు వచ్చావన్నా? ఆ ఫ్యాన్ ఓడగొట్టాడు, అనవసరంగా పోయింది. అది దరిద్రుడు వచ్చినాడు మౌనంగా పోకుండా ఫ్యాన్ తీసుకోపోయాడు. హల్లెలూయా. అంటే ఆయన చేసే పని ఏంటంటే, నిన్ను ఈ ఊరిలో ఉన్న నేను, ఇదిగో ఫ్యాన్ పడేసింది నేనే అని అన్నాడు. అసలు నా మందిరంలోకి వచ్చి, నా దేవుని దగ్గరకు వచ్చి నేను ఫ్యాన్ పడేసాను, నేను ఫ్యాన్ తీసుకో ఇంకంతే. ఇంతవరకు రాలా. ఆమె చెప్పరే ఇంక రాలా, నీ జోలు నేను రానన్నది అంతే. ఆమెన్. అయ్యా నువ్వు నిన్ను మాత్రం నేను నీ జోలు రాను, కానీ నేను ఎట్ట పంపించాలో పంపిస్తానయ్యా అనేది వచ్చింది. ఒకసారి కొన్ని దెయ్యాలన్నీ ఇదిగో మన మందిరం దగ్గర నుంచొని ఆ డోర్ దగ్గర అన్ని లైట్గా నుంచొని ఉన్నాయి, డ్యాన్సులు వస్తున్నాయి. రాని సంగతి తెలుతానని. ఓరి నాయన, ఈ దేవతలకు ఉన్న బుద్ధి ఏంటంటే, నీవు మా దగ్గరికి రాకపోతే ఏంది ఇక చేసేది అయ్యే. కానీ యేసయ్య ఏమంటారో తెలుసా? ఆ దేవతలు ఇప్పుడు నీకు సత్యములోకి రానివ్వకుండా కళ్ళు కప్పేశాయి. అమ్మ వాక్యం పట్టుకొని ప్రార్థన కరా. అయ్యా మరి చెప్పమ్మా, మరే ఏం చెప్పు అమ్మ. మరి అమ్మ అయ్యా ఏం లేదయ్యా, నేను చచ్చిపోతే ఎట్ట పెట్టేది మామూలుగా అందరిలాగేగా, నేనేమో సపరేట్గా నా ఇంట్లో పెట్టుకుంటానా? అట్ట కాదులే అయ్యా, అందరు వస్తారా? అందరితో నీకేం పని? మేము ఉన్నాంగా. ఇప్పుడు చనిపోయిన తర్వాత సమాధిలో ఉండి సమాధి నుంచి లేచి, ఒరే మాలకొండయ్యా, ఒరే కోటయ్యా, నన్ను తీసుకోపోయేటప్పుడు నువ్వు రాలేదేంద్ర అంటావా? అనవగా. మరి ఈ పిచ్చిలో పడిపోయారు జనం. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? మాట్లాడరే ఎవరు గట్టిగా హల్లెలూయా అని చెప్పరే? ఇంకా మొదటి మాట దగ్గర ఉన్నాం మరి మనందరమే. ఆమేన్. సరే, నేననే మాట ఏంటంటే, ఈ కళ్ళు తెరవబడితే నాకు దేవుడుంటే చాలు, చచ్చిపోయినా పర్వాలేదు. ఆమేన్ చెప్పు. దేవుడుంటే చాలు. నీ కులం, నీ మాతో, నీ ప్రజలు నాకెందుకురా బాబు? నా దేవుడు సజీవుడు. స్తోత్రం. రోషము కలిగిన వ్యక్తుల్లాగా మీరు మార్చబడుదురుగాక. ఎక్కడ నిలబడినా పేతురు ఒకప్పుడు రోమ సామ్రాజ్యంలోకి వచ్చి నిలబడితే గడగడ వణికిపోయాడు. ఇప్పుడు మరల వచ్చి నిలబడతాడు. మీరే నా సిలువను, నా యేసయ్యను సిలువేసింది మీరే, దానికి నేను సాక్షిని. ఒరే బాబు, నీకెందుకురా వాళ్ళు ఎవరు రారా? వాళ్ళతో నాకేం పని అయ్యా? యేసుని సిలువేసింది ఇల్లే. రోషంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం అనిపించింది. పేతురును చూసి ప్రజలు భయపడిపోయారు. రే ఈడేంట్రా, మొన్నటి దాకా భయపడిపోయేవాడు, ఇప్పుడే ఇంత ధైర్యం వచ్చింది అంటే కళ్ళు తెరవబడ్డాయ్యా. ఆమెను చెప్పండి. కళ్ళు తెరవబడ్డాయి. ఆమెను చెప్పండి. నీ కళ్ళు తెరవబడితే దేవుని కొరకు, దేవుని సన్నిధి ఏంటో, దేవుని త్యాగం ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో, ఆయన విలువైన రక్షణ ఏంటో నీవు గుర్తుపట్టుదువుగాక. గట్టిగా ఆమేన్. రెండవ మాట, లూకా సువార్త 24వ అధ్యాయం 13-14. ఇదిగో జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి
హల్లెలూయా. ఇద్దరు అమ్మాయి గ్రామంలో నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు. యేసయ్య వారితో పాటు కూడా నడిచాడు. కానీ వారు యేసయ్యని చెప్పండి, యేసయ్యని గుర్తుపట్టలేదు. మరలా యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసేటప్పుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళే. పరిచర్య తెలుసు, వాక్యము తెలుసు, అన్నీ తెలుసు. కానీ యేసయ్యని గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు మీరు వినండి, నేను క్లుప్తంగా ఈ 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు 32వ వచనం చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుస్తూ మన హృదయములు మనలో మండుచుండలేదా? చూడండి, ఇప్పుడు గమనించండి. యేసు ప్రభు వారితో పాటు నడుస్తూ ఉన్నాడు, కానీ వారికి అర్థం కాల. యేసయ్య నీతో పాటు ఉన్న సంగతి నువ్వు ఎప్పుడు గుర్తుపడతావు? అక్క, అన్న, యేసు ప్రభు నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడు గుర్తుపడతావు? ఆయన యుగ యుగాలు మనతో పాటు ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఇంకా అమాయకత్వంలో ఆచారపూర్వకంగా దేవుడా రాయ్యా, దా దిగిరా, తొందర రాయ్యా దిగిరా అంటూ ఉంటారు. ఆయన నీతో పాటు ఉన్నాడు, ఆయన మనతో సంచరిస్తున్న దేవుడు. ఎవండి, కానీ మనుషుల ఇంకా ఆలోచన ఏంటంటే, అయ్యా నేను పిలిస్తే దేవుడు వస్తాడాడు, నువ్వు విలువ, అయ్యా నువ్వు విలువ. ఆయన ఏమైనా ఎమ్మెల్యేనా రిక్వెస్ట్ చేయించుకోవడానికి? ప్రతి మనిషి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. బైబిల్ ఎవరు రాయబడిందో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఎవరు? దేవుడు, దేవుడు. ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యండి, వీరి జీవితాలలో వాక్యం వింటున్నారు, కానీ యేసుని గుర్తుపట్టట్లేదు. యేసయ్య వారితో నడిపించబడుతున్నారు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయట, అప్పుడు గుర్తుపట్టడం ప్రారంభించారు. వాళ్ళు గుర్తుపట్టిన విధానం వారికి ఎట్ట అర్థమైందంటే, వాళ్ళ హృదయాలలో మంట రగులుతూ ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళ హృదయాలలో మంట, ఆత్మల గురించిన మంట. నిన్న శుక్రవారం రోజు బిడ్డలు చెప్పారు, యేసు ప్రభు ఏ దాహం కలిగి ఉన్నాడో తెలుసా? ఆత్మల దాహం. ఇప్పుడు మన జీవితాల్లో మనకుండే మంట ఏంటో తెలుసా? మనం చచ్చిపోయేలోపు, ఏమండి అందరు కలిసి చూడండి, మనం చచ్చిపోయేలోపు ఒక్కడినైనా ప్రభు కొరకు నిలబెట్టాలా? ఒక్కడినైనా. ఆమేన్, ఆమేన్. నువ్వు నిలబడాలి, నీ తోటి వాడిని ఒక్కనే నిలబెట్టి చనిపోవాలి మనం. ప్రభు నిన్ను అడిగినప్పుడు, ఈ భూమి మీద నువ్వు జీవించావు, కనీసం నీ భర్తను మార్చుకున్నావా? కనీసం నీ భార్యను మార్చుకున్నావా? కనీసం నీ పిల్లలను మార్చుకున్నావా? కనీసం నీ రక్త సంబంధికులు మార్చుకున్నావా? ఎందుకు మార్చుకోలేకపోయావు అంటే, వీరి గుండెల్లో మంట లేదు. మంట నీ గుండెల్లో ఉంటే, పరిచర్య గురించిన త్యాగం నీ గుండెల్లో ఉంటే, సేవ గురించిన దాహం నీలో ఉంటే, ఆత్మల గురించిన రక్షణ మంట నీలో ఉంటే, నీవు వెనకడుగు వెయ్యవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రారంభములో జరిగిన విషయం ఏంటో చెప్పనా? మత్తయి సువార్త 14వ అధ్యాయం ముగిచేస్తాం చూడండి. 14వ అధ్యాయం 35వ వచనం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని ఎవరు గుర్తుపట్టారు? అమ్మా, అరే ఇద్దరు పిల్లలు రండి, ఇట్లా పైకి రండి, తొందర రావాలా. ఒక యేసు ప్రభుని రా, అక్కడ వచ్చాను, రైలుగా వచ్చాను. హల్లెలూయా. ఇదిగో చూడండి, ఇతనేమో యేసు ప్రభు. ఇప్పుడు ఇతన్ని ఊరిలో చిన్నగా స్వస్థ కార్యాలు చేయడానికి ఊరికి వస్తే, ఇతడు జనాలు అన్నమాట, వీళ్ళు చూసి, ఒరే యేసు ప్రభు వచ్చారా మన ఊరికి,
యేసు ప్రభు వచ్చారా అని గుర్తుపట్టి ఇతను ఏం చేశాడు తెలుసా? ఏం చేసావయ్యా? హే హల్లెలూయా, నాకేం తెలుసు అయ్యా, నువ్వు రమ్మంటే వచ్చాను అన్నట్టుగా చూశాడు. ఇతను ఏం చేశాడంటే ఊరూరు వెళ్ళి, అయ్యా అమ్మలారా రండి, అక్కలారా రండి, మన ఊరు యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఏమంటే చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి లేపే దేవుడు. ఆయన వద్దకు రండి అని ఇతడు సువార్త చేసి అనేకులు తీసుకొని వచ్చాడు. ఇతను గుర్తుపట్టాడు యేసు ప్రభుని. ఎవరు గుర్తుపట్టారు చెప్పండి, అందరు నోరు తెరిచి. జనులు గుర్తుపట్టారు. ఈ జనమే గుర్తుపట్టింది. అయితే ఈ జనము గుర్తుపట్టారు యేసు ప్రభుని. ఈయన ఏమైనా మారాడా? మాట్లాడండి ఎవరు? ఈయన ఏమైనా మారాడంటే ఏం మారలా, ఇతను మారాడు. ఇతను మారాడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి మొదటి వచనం చదవండి. 3వ వచనం అనుకుంటా, సారీ, త్వరగా. ప్రకటన గ్రంథం ఏ సంఘం అది? ఎఫెసులో ఉన్న సంఘం. నీ క్రియలను నేను ఎరుగుదును, కష్టాన్ని చూశాను, నాలుగవ వచనం చదవమ్మా. అయినను ఇది చూడండి. ఇప్పుడు ఇతనే అమ్మ ప్రారంభం ఏం చేశాడక్క? ప్రారంభం ఏం చేశాడు అన్నాయి? ప్రారంభం ఏం చేశాడు ఎలాగనన్నా? అందరు చెప్పరే, అందరు గట్టిగా చెప్పరే. చెప్పేది నోరు తెరిచాను చెప్పండి, లేకపోతే మౌన్ బెట కూర్చోండి. మిమ్మల్ని నోరు ఏమంటారు? అది ఆ మాట అట్లా చెప్పండి. ఏమైంది గట్టిగా? గుడ్డుకూరల్లా హల్లెలూయా చెప్పండి. అందరిని పిలిచాడు ఈ భక్తుడు. అయ్యా భక్తుడు, అందరిని పిలిచావా? అందరిని పిలిచాడు. ఇప్పుడు ఏమైపోయిందట? ఇతని సంఘంలో ఈ వ్యక్తులు ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఏమైపోయింది భక్తులారా? ప్రేమ లేదు. ఒకప్పుడు ఉంది కదా అన్నయ్య, ఒకప్పుడు ఉంది కదక్క, ఒకప్పుడు పిలిచావు కదక్క, మరి ఇప్పుడు ఎందుకు పిలవట్లేదంటే నాకు ఆ యొక్క గెట్టదా అంటుంది. నేను అయ్యా ఆ ఎక్కని పిలవమన్నా పిలుస్తాను, కానీ ఇదిగో ఈ తల్లిని పిలవను. ఎందుకు పిలవు? నాకు అని తిప్పుతాడు మళ్ళా మూతి. మామూలు తిప్పుతాడా? అదే ఏలియా సోదరు చెప్పరే, కొంచెం గట్టిగా చెప్పరే. మరి ప్రారంభంలో యేసు ప్రభుని గుర్తుపట్టావు కదరా బాబు, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడని తిరిగావు కదా, మరి ఇప్పుడు ఏమైందంటే ఇతనిలో ప్రేమ చల్లారింది. యేసు ప్రభులో కాదు మార్పు, నీలో మార్పు. నీలో భక్తి చల్లారిపోవడం, విశ్వాసంలో దిగజారిపోవడం, ప్రార్థనలో చల్లారిపోవడం, ప్రేమలో చల్లారిపోవడం, వాక్యము చదవకుండా ఉండడం, వాక్యాన్ని త్రోసివేయడం. నీకు నచ్చిన మాట వింటే అబ్బే హల్లెలూయా అంటావు, నీకు గుచ్చుకున్న మాట ఉంటావు ఎడదొస్తావు. నీకు నచ్చిన మాట వచ్చిందనుకో, దేవుడు మిమ్మల్ని దీవించునుగా కంటే ఇంకా ఆ నోరు కానీ ఆ కళ్ళు కానీ ఎట్టంటే ఆనందంగా హల్లెలూయా గ్లోరీ టచ్ నాయనా దా అంటావు. ఒకవేళ కానీ నీవు దేవుని మాట వెంటలేదా అని అడుగుతావు, ఎడదొస్తా ఉంటాడు. ఎంత కోపంగా ఎంత ఏందో మరి వాళ్ళ సొమ్మంతా తీసుకొని పాస్టర్ గారు రాసి పెట్టినట్టుగా ఉంటుంది వ్యవహారం. అంటే నేను అనేది ఏంటంటే నీలో మార్పు అక్కో అన్నో, నీలో మార్పు. నీ కుటుంబం పతనం అవడానికి కారణం నీలోనే మార్పు అక్క. నీ భర్త నీ భార్య నీ మాట వింటలేదు, నీలోనే మార్పు వస్తుంది. కొద్దిగా గమనించో, నీ కుటుంబాన్ని కొద్దిగా జాగ్రత్తగా చేసుకో, నీ పిల్లల్ని జాగ్రత్తగా చేసుకో. నీలో ప్రేమ తగ్గుతుంది. ప్రతిదానికి అప్పుడేమో ముద్దుల గడుకు అని పెట్టేదానివి, ఇప్పుడు వాడి దగ్గరికి వస్తా అంటా ఉంటావు. ఫస్ట్లో ఏమో నువ్వేమో వాడు రానన్నా కానీ నువ్వు బొట్టుకొని అని పెట్టుకుంటావు. ఏముద్దో వాడేమో నోరు తెరిచి అంటే అబ్బబ్బబ్బా వాసన వస్తుందని ఆయన అన్నం కూడా తినబుద్ధి కడు దేవుని కొరకు, అంత వాసన వస్తున్నా నా బంగారు కొడుకో అని పెట్టుకుంటావు. 5 రోజులు 10 రోజులు వాడు కొద్దిగా పెద్దోడు అవ్వగానే అంటూ ఉంటావు. అంటే కారణం ఏంటి? నీలో చెప్పరే, నీలో అక్క దాకా ఇద్దరం కలిసి పాడతావా అంటావు. మళ్ళీ 2 రోజుల తర్వాత నువ్వు వాడు నీకు నాకు అలవట్లేదు అంటావు. అంటే ఏమైపోయింది? ఏ శైలిలో వచ్చింది కదా తేడా. ఎవరిలో?
జనులలో తేడా. ఇప్పుడు మరల ఇంకొక మాట చదవండి, ప్రకటన గ్రంథంలో 3:14 చదువు తల్లి. అక్కడేదో తేడా వచ్చింది మళ్ళా. లవోదికయలో సంఘం ఉంది, ఆ సంఘం 14వ వచనం. అయ్యా భక్తుడా ఇద్దడు చూడండి అమ్మా, నువ్వు చల్లగానే ఉండయ్యా, వెచ్చగానే ఉండయ్యా. అబ్బా ఇంకదే పనా, అటు ఉండక ఇటు ఉండక ఇప్పుడు నిన్ను వెచ్చల్లో ఉన్నాడంట భక్తుడు. కాసేపు అటేస్తాడు స్టెప్పు, కాసేపు ఇటేస్తాడు స్టెప్పు. తర్వాత ఏందని ఎవరు మాట్లాడరా ఏమ్మా? రెండు వైపులు. ఒరే ఒరే ఒక వైపు ఉండరా, యేసు ప్రభుని గుర్తుపట్టావు కదయ్యా, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడని నువ్వు నమ్మి బాప్తిసం పొందావు కదా, మరి ఎందుకు అటు ఇటు అటు ఇటు? మరలా ఎందుకు ఆచారాలు సాంప్రదాయాలు? మరలా ఎందుకు లోకము పాపము వ్యసనాలు? వద్దనుకున్నావు, విడిచిపెట్టావు. ఛీ ఈ పాపం నాకొద్దు, ఛీ ఈ అవిధేయత నాకొద్దు, ఛీ ఈ దురాశ నాకొద్దు, ఛీ ఈ లోకం నాకొద్దు అన్నావు. మరలా ఎందుకు తిరుగుతున్నావు బెదరో? మరలా ఎందుకు తిరుగుతున్నట్టు అడగరే? మీరు అడగరండి, అడగండి. ఎందుకు తిరుగుతున్నావు అక్కాను? ఎందుకయ్యా అటు ఇటు తిరుగుతున్నావు అంటే, ఇతను మొదట ప్రేమను గుర్తుపట్టాడు, చివరి వరకు మరలా ఏమైపోయాడంటే లోకం వైపు అటు ఇటు తిరుగుతా ఉన్న వ్యక్తి ఏం గుర్తుపడతాడండి? అటు ఇటు అటు తిరుగుతా ఇటు తిరుగుతా, ఏమండి కాసేపు లోకం అంటాడు, కాసేపు తిండి అంటాడు, కాసేపు అది అంటాడు, కాసేపు ఇది అంటాడు, మరలా దేవుడు దేవుడు అయ్యా సోత్రం అంటాడు, కాసేపు సోత్రం అంటాడు. కష్టం వచ్చిందంటే పాస్టర్ గారా ప్రార్థన చేయి నాయన, దెయ్యాలు ఊరేగుతున్నాయి మా ఇంట్లో అంటావు. దెయ్యాలు పోయిన తర్వాత ఇక డ్యాన్సులు వేస్తూ ఉంటావు. నాకేం అంతా బాగానే ఉంది కానీ అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటే దేవుణ్ణి స్తుతించు, ఆరోగ్యం బాగలేకపోతే దేవుడు కావాలా? కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ మనసు ఎలాంటిదైనా ఆయన ప్రేమలో నీకు మాత్రం చోటు ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వచ్చినా ఆయన కాదంటాడా? అయ్యా నువ్వు కాదంటావు నాయన. ఎప్పుడు వచ్చినా కష్టంలో వచ్చినా యేసయ్యా అంటే నీ వైపు చూస్తాడు, నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు యేసయ్యా అంటే నీ వైపు చూస్తాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన త్యాగం గొప్పది, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన పునరుద్ధానుడు అని నువ్వు గుర్తుపడతావా? గుర్తుపట్టలేని స్థితిలో నువ్వు ఉంటే ఎందుకు చల్లారిపోతున్నావు? ఎందుకు ఆత్మీయతలో మంట దిగజారిపోతున్నావో? ప్రారంభంలో ఉన్న జీవితం ఈరోజు నీకుందో లేదో ఒక్కసారి తీర్మానం చేసుకో. ఒక్కసారి ప్రారంభంలో మోకాల మీద నిలబడితే గంటలు గంటలు ప్రార్థన చేసే వ్యక్తివి, ఇప్పుడు మోకాల మీద నిలబడాలంటే ఏమవుతుందయ్యా చెప్పు? సురుకు 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 అంటుందంట. ఏమంటుంది? సురుకు అంటుందయ్యా. అబ్బో నాయనా దా, ఇక్కడ వచ్చి కూర్చోవాలన్నా నీకు సురుకు అంటది, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయాలన్నా నీకు సురుకు ఉంటుంది. ఆకు అందించేటప్పుడు అప్పుడు మాత్రం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావు, ఎందుకంటే బాడీ తగ్గాలి కదా. అలేలు ఏం చెప్పరే అమ్మా, కొద్దిగా నీకు మోకాలు సురుకు 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 అంటున్నాయి కదమ్మా. మా అమ్మతోకి అసలు కాళ్ళకి అబ్బా అయ్యా బుయ్యయ్యా ఓ అంటదా. మళ్ళీ పనికి వెళ్ళమంటే ఎండాక ఉదయం దగ్గర ఇచ్చుకొని పోతూ ఉంటుంది కాగదు. అమ్మ రాత్రి అంతా అబ్బా అయ్యా అంటివే, మరి ఎందుకు ఉదయాన్నే పరిగెత్తుందండి? నేను పని చేసేటప్పుడు మళ్ళీ ఆరోగ్యం అంటది అయ్యా అంటది. అలేలు ఏం చెప్పను గట్టిగా. సరే మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చెప్పరే. నా బాధ ఏంటంటే నీ జీవితంలో మార్పు రాకూడదు. బతికున్నంతకాలం దేవుని కొరకు మండుతూ ప్రకాశించాలి మనం. ఆమేన్ చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేశారట? ఏమండి? ఓ నెబుకద్నెజర్ మహారాజా, మాకు చెంతలేదు, ఒకవేళ నీవు మమ్మల్ని ఆ అగ్నిగుండంలో వేసినా మేము మాత్రం వెనకడుగు వేయం. అది భక్తి అంటే. స్తోత్రం చెప్పు గట్టిగా. అది యేసుని గుర్తించడం అంటే, అది గుర్తుపట్టిన వ్యక్తిలో ఉండే అనుభవాలు అవి. ఏమండి? మేలు కలిగితే దేవుని ఆరాధించడం, కష్టం కలిగితే దేవుడు అనుకోవడం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆరాధించడమే నువ్వు నేర్చుకుందువు గాక, ఆయన గణపరచడమే నేర్చుకుందువు గాక. స్టెఫెను గురించి బైబిల్లో రాయబడింది. మొన్న దైవజనులు క్షమించిన మాటలో భలే అద్భుతమైన మాట చెప్పాడు. మొదటి మాట దాంట్లో స్టెఫెను గురించి చెప్పాడు. ఏమని? అయ్యా అమ్మా
ఏందమ్మా మీరు బైబిల్ చదువుతున్నారా లేదా ఏంది తనుకుంటున్నారా? చదవండి, నా మాట చూడండి. ఆకాశం తెరవబడుటయు ఆ, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిల్చుండుటయు ఆ, చూస్తున్నానని చెప్పెను. ఆ, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి ఆ, చెవులు మూసుకొని ఆ, ఏకముగా అతని మీద పడి ఆ, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి ఆ. కాలు రువ్వి చంపి అది ఇప్పుడు ఈ జనాన్ని ఏం చేస్తున్నారట? రాళ్లతో కొట్టి చంపుతున్నారు. రాళ్లతో కొట్టి. ఇప్పుడు నీ ఇతని మీదకి రాయేసా, ఇతను ఏం చేస్తాడు మీరు చెప్పండి? బైబిల్ పట్టుకుంటాడు. బైబిల్ పట్టుకున్నాను, పట్టుకోరా చిన్న బైబిల్ బాగా పట్టుకోమ్మా, బాగా పట్టుకో. అదే ఇప్పుడు రాళ్లతో కొట్టుతున్న ఈ అబ్బాయి ఏం చేస్తాడు? కొట్టా, ఏయ్ ఒక దెబ్బాయి, చచ్చిపోవడానికి సిద్ధమైన బైబిల్ వదిలిపెడతాడా? మాట్లాడరేందండి. నేనైతే ఏం చేస్తాను? ఏంది రాళ్ళతో కొడతాను? ఏందంట కొడతాను? నేను రాను చర్చికి, నేరానా? ఏం రాళ్ళతో కొట్టడం ఏంది? చర్చికి వస్తే ఏదో పాట ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, కానీ నువ్వేంది రాళ్ళతో కొడతాను? అబ్బే నేరాను చర్చికి రాను, అవసరం లేదు అని అంట కదా. ఏందండి మనందరం భలే గట్టిగా నిలబడేవాళ్ళం వెళ్ళి. ఆమేన్, హల్లెలూయా. చూసారా, చిన్న కష్టం వచ్చింది అనుకోండి, శోధన వచ్చింది అనుకోండి, వెంటనే దేవుడు లేడు గీవులే నేను పక్కనేస్తాం. ఆ యవనస్తుడట, నేను యేసుని గుర్తుపట్టాను, ఆయన సజీవుడికి, ఆయన తప్ప దేవుడు ఎవ్వడో లేడు. సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఒక్కడే. చేతులెత్తి ఆరాధన చేయడానికి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఇప్పుడే కాదు, యుగ యుగాలు పరిశుద్ధుడు ఆయన. ఆమెను చెప్పి ఎలాగైనా గట్టిగా, గట్టిగా హల్లెలూయా. భక్తిలో చల్లారిపోకూడదు బ్రదరు, భక్తిలో చల్లారకూడదు అమ్మా, భక్తిలో చల్లారకూడదు, ఆత్మీయతలో చల్లారకూడదు. అన్నం తినకపో, ఏం కాదు, ఒక పూట మానుకో. నీళ్ళు తాకుండా ఉండు, ఏం కాదు. మనిషి నీళ్ళు తాకుండా ఇంచుమించుగా 25 రోజులు బతకగలుగుతాడు. అన్నం తినకుండా 3 సంవత్సరాలు బతకగలుగుతాడు. అందుకని ఇబ్బంది ఏమీ లేదు. ఒక పూట తిండి లేకపోతే ఏం కష్టమేం కాదు. కానీ క్రీస్తుని నాకు తెలియదనే మాట నీ నోట రాకుండా జాగ్రత్త పడుదువు గాక. పేతురు గురించి నా గుండెలు పిండేసిన మాట ఏంటంటే, పేతురు దేవునితో తిరిగి యేసయ్య కార్యాలు చూసి ఎక్కడికి పోయినా యేసయ్య పేతురు 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 అని కలవరిస్తే, పేతురు అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా ఆయన ఎవరో అంటాడు. పోయి చలిగాచుకుంటున్నాడట, శత్రువులతో కూర్చొని చలిగాచుకుంటున్నాడట. మంట చల్లారిపోయిందన్న, భక్తి చల్లారిపోయిందక్క. ఈ కడవరి దినాల్లో చల్లారుతున్నావో, గుర్తుబట్టి యేసయ్య మహిమ కొరకు లేపబడుతున్నావో, నిన్ను నువ్వు తీర్మానం చేసుకో. నిశ్చయముగా నువ్వు ఒక మంట మండుదువుగాక. మండు యేసునామములో నీ కుటుంబంలో నువ్వే ఒక మంటగా మండుదువుగాక. ఆమేన్. ఒక్క కర్ర చాలు, ఒక్క కర్ర. బైబిల్ ఎవరు అయిపోయింది? ఒక్క అగ్గిపుల్ల, అడివంతా అగ్గిపుల్ల. దానికి సాదృశ్యంగా యేసుప్రభు ఏమన్నాడు? నాలుక. అయ్యా నాలుక చాలు ఊరంతా తగలబెట్టడానికంట. మరి నాకు తెలియదు, బైబిల్ యేసుప్రభు చెప్పాడు. ఒక నాలుకే ఊరంతా తగలబెడితే ఒక మనిషిని మనం ఇంకెంతమంది తగలబెట్టాలా? హల్లెలూయా. ఆ నాలుక కొంపలు గురిస్తే మన మంట చల్లారిపోయిన వాళ్ళని మరలా పైకి లేపాలా? స్తోత్రం చెప్పండి. అనేక మంది నశించిపోతున్న ఈ కాలంలో నీ వంతు నీవు మండించబడుదువుగాక. నీ బంధువులకు నీవే దిక్కు, నీ స్నేహితులకు నీవే దిక్కు, నీ శ్రేయభిలాషులకు నీవే దిక్కు. దేవుడు నిన్ను ఎందుకు లేపాడు? ఒక పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని, చిన్న ప్రార్థన చేసుకుని భక్తిని కూర్చుకోమని కాదు. నీవు మండాలా, నీ మంట ప్రాంతమంతా మండించబడాలా. స్తోత్రం. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు మండించబడితే రాజు కూడా శిరస్సు వంచి దండం పెట్టాడు. యెహోవా ఒక్కడే పరిశుద్ధుడు. గట్టిగా కొట్టండి చప్పట్లు. యెహోవా ఒక్కడే పరిశుద్ధుడు, యెహోవా ఒక్కడే పరిశుద్ధుడు, యెహోవా ఒక్కడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతి గానాల మధ్య స్తుతించబడుతున్న దేవుడు. ఆ పరిశుద్ధుని గురించిన మంట నీ గుండెల్లో నా గుండెల్లో మండునుగాక. క్లుప్తంగా 3వ మాట చదివించి ముగించేస్తా, సమయం అయింది కనుక. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. వారు ఇలాగ మాట్లాడుచూ ఉండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునగాక. గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి ఆమేన్. చూడండి, 3వది, 1 ఆయన గుర్తుపట్టాలంటే నీ కళ్ళు, అందరు చెప్పండి, నీ కళ్ళు తెరవబడాలి. 2వది, ఆయన్ని నువ్వు గుర్తుపట్టాలంటే
నీలో మంట చల్లారకూడదు. నువ్వు మన్నించబడే వ్యక్తివైతే, నువ్వు ఆత్మలు పురుగొల్పబడే వ్యక్తివైతే, దేవుని కొరకు నిలబడే వ్యక్తివైతే, ఆయన త్యాగం ఏంటి, ఆయన విలువైనటువంటి ప్రాణం ఎందుకు రక్తం గార్చాడు, ఎందుకు శ్రమల పాలయ్యాడు, అదంతా నీకు అర్థమైంది. ఆమేన్. ఏదో గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ ఫ్రైడే రోజు, ప్రభువా అయ్యా నేను పాపిని ప్రభు, నా కొరకు సిలువలో నువ్వు బలి అయ్యవని. మూడో మాట ఇక రాయబడింది, శిష్యులట యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభుతో పాటు జీవించి వాళ్ళట ఏమైపోయారు తెలుసా? యేసు ప్రభు మరణించేలకి ఎటోలట్టు అవిశ్వాసంలో పడిపోయారు. భక్తి చల్లారిపోయింది. ఇక చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఆత్మీయత చల్లారిపోయింది. అరే చిన్న శోధన, మనిషికి చిన్న సమస్యలు రావా? మాట్లాడండి ఎవరు వస్తే రావా? మనం మనుషులమా లేకపోతే జంతువులమా? ఏందండి విచిత్రం చెప్పారా? మనం మనుషులమా లేకపోతే మనుషులమేనా? మనుషుల కష్టాలు రావా? అయ్యా యేసు ప్రభు నమ్ముకున్నందుకు అయ్యా ఇంట్లో అప్పులు ఎక్కువ అయిపోయినాయి, నువ్వు నమ్ముకోపోయినా ఎక్కువ అవుతాయి. మరి తిని కూర్చుంటుంటే అప్పులు అవి అవ్వకుండా ఏమవుతాయి? ఏంటి అయ్యా కాదయ్యా నాకు రోగం మీద రోగం వచ్చిందని, రోగం మీద రోగం అది ఏది పడితే దీంట్లో రోగం రావా? యేసు ప్రభు నమ్ముకున్నందుకే వచ్చినాయి. యేసు ప్రభు నమ్మేది బాబు నాకు అర్థం కాదు. నువ్వు యేసు ప్రభు నమ్మినా నమ్మకమైన రోగాలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య రోడ్డు మీద పోయే ఒక తల్లి అంటది, యేసు ప్రభు నమ్ముకున్నందుకు అయ్యా కుటుంబం విడిపోయినాయి అయ్యా. అమ్మా తల్లి కాదు, ఆమె నా కళ్ళ ముందుకు రావాలా, భక్తులకి దండేసి దండం పెట్టాలి. యేసు ప్రభు నమ్ము కుటుంబాలు విడిపోతున్నాయి అంట. నేనేమన్నానంటే తల్లి వందనాలమ్మా అని చెప్పి ఇంకేం మనం ఏం చేస్తాం? హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకుంటే కుటుంబాలు విడిపోవడం కాదు, కుటుంబాలు కట్టబడతాయి. ఆమేన్. ఎందుకంటే మన విధేయత, మన లోపాలు, మనలో ఉన్న సమస్యలు మనం సరిదిద్దుకుంటా పోతే ప్రతి కుటుంబం దేవుని ఎదుట నిలబడుద్ది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవుడు మన మధ్యలోకి వచ్చి మధుబాబు అని అంటాడా? అంటే ఇంక మధుబాబు అని ఇక్కడ ఉంటాడా? ఆయన ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఆయనలో ఏమైనా బలహీనతలు అనుకో, దైవజనుడిగా నా ద్వారా అతనితో దేవుడు మాట్లాడతాడు. బ్రదరు ఈలో ఏమైనా చిన్న తప్పు ఉందో సరి చేసుకుంటాడు, అక్క ఈలో చిన్న లోపం ఉందో సరి చేసుకుంటాడు. అప్పుడు ఆ మాటకు నువ్వు లోబడితే ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. గట్టిగా. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే శిష్యులట భయపడిపోయి తన రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆమోలొకరు ఈమోలొకరు ఎక్కడో అక్కడ కూర్చొని కనకడగడ ఒరిగిపోతున్నారట. ఒకటి భయం, రెండవది అక్కడ ఏం రాయబడి చదవనమ్మా. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి దిగులు భయాక్రాంతులయ్యారు. భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచు? ఎందుకయ్యా మీరు బాధపడుతుంది? మీ హృదయంలో సందేహం పుట్టనే. ఎందుకు అసలు మీ హృదయాలు సందేహపడుతున్నాయి? కాదయ్యా యేసు ప్రభు చనిపోయాడయ్యా. ఒరే బాబు, యేసు ప్రభు చనిపోవడం కాదురా, యేసు ప్రభు తిరిగి లేచాడు. స్తోత్రం చెప్పండి. మా తాత పాడుతూ ఉండేవాడు పాట, ఇప్పుడు పాడలేదు, మరి ఈరోజు పాడతాడు అనుకున్నా. లేచినాడు రా సమాధి. పాడండి గట్టిగా, అది అందరూ పాడండి. యేసయ్యా, హల్లెలూయా, లేచినాడు రా బాబు యేసయ్య సమాధిలో నుండి. ఇంకా సమాధుల్లోకి వెళ్ళి సమాధులకి సున్నాలు కొట్టుకుంటూ, సమాధులకి దండ చేసుకుంటూ, సమాధులకి టెంకాయలు కొట్టుకుంటూ ఆచారాలు మాని లేచిన ప్రభుని మనం ఆరాధించుదుముగాక. లేచిన యేసయ్యని కనపరచుదుముగాక. లేచిన యేసయ్యకు జయజయలు కొట్టుదుముగాక. ఆయనను మనం కీర్తించుదుముగాక. ఆయన ఎందుకు లేచాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం హుషారుగా. యేసు ప్రభు మన నిమిత్తమై ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. అందుకే ప్రథమ ఫలం దశమ భాగం దేవునికి ఇవ్వాలా. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు లేచాడయ్యా అంటే,
ఆయన మన నిమిత్తమై మొదట లేచి, ఆయన లేచిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఆయన యందు మృతులైన వారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు లేపబడతారు. ఆ తరువాత సజీవులుగా ఉన్న మనం లేపబడతాం. స్తోత్రం చెప్పండి. అంటే ఆయన యందు మృతి చెందడం అంటే అర్థం ఏంటో చెప్పనా? బాప్టిజం తీసుకోవడం. నీ ఇంకా బాప్టిజం అనుభవం లేదా? రక్షణ లేదా? ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు బాప్టిజం తీసుకోకుండా? ఎన్ని సంవత్సరాలు అంటావు? పుడుక్కు నీ ప్రాణం పోతే ఎవరికి లెక్క చెప్తావు? ఏమండి? అయ్యా కాదులయ్యా, నేను 15 సంవత్సరాలు ఇంచుమించుగా 100 సంవత్సరాలు నేను బతుకుతానయ్యా. రాసి పెట్టుకున్నావా? డాక్టర్ ఏమో 100 రోగాలు చెప్పాను నీకు. ఏంటి పరిస్థితి ఏంటి? నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతే ఆయన నేనేదో చిన్న బలహీనత పోతే వాడు రకరకాల రోగాలు చెప్పి నాకు 2 వారాల నుంచి నెమ్మది లేకుండా చేసేది. ఆ దెబ్బకు నాకు భయం కొట్టుకుందూరే. ఆయన అన్నం తినాలనే భయమే. అప్పుడులాగా మా పాస్టర్ గారు చెప్తుంటే ఎప్పుడు కాటగూడు లోట సాంబార్ అని. అయ్యో అది నాకు ఇప్పుడు తగులుకుంది. అది ఎంతే కాట వేసినట్టే మా అమ్మలు కూడా, అయ్యా ఏందో ఎక్కుదన్నా నాయన కొంచెం అమ్మ ఒక రొట్టె మా బాబు ఇక ఆగలేస్తుందంటే, అయ్యో వాకింగ్ తిరు అప్పు మళ్ళా ఈ శాస్త్రం పడలేకపోతున్నాను ఆయన ఈ రోగం తర్వాత ఏంటంటే హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏం చెప్పేది నేను? హల్లెలూయా. యేసు ప్రభు యందు ఎవరైతే మృతి చెందుతారంటే అర్థం ఏంటంటే నువ్వు బాప్టిజం పొందాలి. రక్షణ లేదా? రక్షణ పొందాలి. రక్షణ పొందిన నీవు అంత మాత్రమే కాదట, వీరి గుండెల్లో ధైర్యం ఎప్పుడు కలిగింది? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏం చేశాడట? అందరు చెప్పండి అమ్మా, నోరు తెరిచి సైడ్ చూడండి. రొట్టె విరిచి వారికి పెడితే ఆ రొట్టె తినిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏమైంది? అప్పుడు తెరవబడ్డాయి వాళ్ళ జీవితాల్లో కళ్ళు. సోదరు చెప్పండి గట్టిగా. చూడండి, కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి అన్న? రొట్టె విరిచినప్పుడు, రొట్టె తిన్నప్పుడు. ఏంటా రొట్టె? యేసు ప్రభు అనబడుతున్న శరీరం. ఈ రోజున చాలా మందికి బల్లారాధన అంటే విలువ లేదు. ఏదో ఆదివారం కూడా బల్లారాధన రోజు కూడా ప్రార్థనలకు పనులకు నిలిపోతా బల్ల తీసుకోవాల్సిన వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే దాని విలువ తెలియట్లేదు వాళ్ళకి. నువ్వు ఆ రొట్టె ఆయన రక్తాన్ని తాగితేనే, ప్రతి నెల నువ్వు బ్రతుకున్నంతకాలం ఇలా చేస్తేనే ఆయన వచ్చినప్పుడు నువ్వు లేపబడుతావు. స్తోత్రం చెప్పండి. ఆయనతో పాటు నువ్వు లేపబడే కృప దేవునికి ఇచ్చును గాక. అంటే సంఘములో నీవు నీ పాత్ర ఎలా ఉండాలో తెలుసా? నమ్మకముగా, ధైర్యముగా నీ వంతు నీవు పరిచర్య చేస్తూ అవిశ్వాసములో పడిపోకుండా విశ్వాసముతో నువ్వు బ్రతుకుదువగాక. స్తోత్రం. విశ్వాసముతో జీవించే కృప దేవుడు మనకు దయచేయును గాక. గట్టిగా హల్లెలూయా. విశ్వాసముతో మనం నడిపించబడుదుము గాక. ఓ అవిశ్వాసులైన గలతీ సంఘమా, ఎందుకు వాళ్ళు అవిధేయతలు పడిపోయారు? అవిశ్వాసం గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అవిశ్వాసం భక్తులకు రానివ్వకుండా వెనకబడేటట్టు చేస్తుంది. అవిశ్వాసపు మాటలు నీ జీవితంలో ముందు అడుగు వెయ్యనివ్వదు. గుర్తుపట్టండి. ఎవరైనా అవిశ్వాసపు మాటలు మాట్లాడితే సైతాన్ బా అను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ అవిశ్వాసపు మాటలు మీరు వినొద్దు. దయచేసి అవిశ్వాసంలో పడొద్దు. దేవుడు మీకు తోడై ఉండును గాక. విశ్వాసంతో ముందుకెళ్ళి, ఏదైనా విశ్వాసంతో ముందుకెళ్ళు, దేవుడు చేస్తాడు నీకు, అంతే. ఆమేన్. నువ్వు అరణ్యంలోకి వెళ్ళి వ్యాపారం పెట్టు, ఆ అరణ్యంలో నీ కొరకు దేవుడు కావుకులను తీసుకుని వచ్చినట్టు జనాలను తీసుకుని వచ్చేస్తాడు. ఆమేన్. అయ్యా ఇక్కడ అరణ్యం ఉంది కదా, ఎవరు ఉండరేమోనయ్యా అని అనుకో మాకు. అరణ్యములో నీటి ఓటను పుట్టించిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వ్యాపారం చేయి, పనులు చేయి, ఉద్యోగం చేయి, ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యి చక్కటి ఎగ్జామ్లు రాయి. దేవుడు విశ్వాసముతో నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు అది తడబడకుండా నా దేవుడే నీ విశ్వాసానికి తగిన క్రియలు, ఆ ఆశీర్వాదం నీకు దయచేయునుగాక. ఆమేన్. వాక్యం అంతా ఈయన అయిపోయిన తర్వాత మరలా యథావిధిగా అవిశ్వాసపు మాటలు మాట్లాడమాకు, అవిశ్వాసపు ఆలోచనలు చేయమాకు. యేసు ప్రభు ఉన్నంతసేపు ఒక మాట, యేసు ప్రభు బయటికి వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత మరొక మాట శిష్యుడు. అందుకే ఆయన అంటారు, ఒరే మీరు రక్త మాంసాలలో పాలి భాగస్తులుగా మారండి.
బాప్టిజం పొంది మొదట నువ్వు బల్లారాధనలో పాలు పొందులు పొందితే ఆ బల్లలో పాలు పొందులు పొందేటప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ రక్త మాంసాలు దేవుని మహిమేంటో, దేవుడిని కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ మరణపు విలువ నీ గుండెల్లో రగిలింప చేస్తూ దేవుని కొరకు నిలబడాలని కసి నీళ్ళు పుట్టిస్తుంది. స్తోత్రా. ఇక భ్రమపరచదు, నేను భ్రమపరచ అవిశ్వాసాలు పడేటట్టుగా చేయదు. ఆ భోజనము నేను బలవంతులుగా మారుస్తుంది. భోజనం లేని వ్యక్తి ఏమవుతాడు మీరు చెప్పండి అండి? నీరసం అయిపోతాడట. అమ్మ చెప్పడం నీరసం అవుతాడు ఒకటి, అన్న ఇంకోటి, రెండోది ఏమవుతాడు? అయ్యా అన్న లేకపోతే ఏమవుతాడు ఆయన? ఒకటి బలహీనత, రెండోది నీరసం, బలహీనత, ఇంకా కళ్ళు తిరగతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి మంచి మాటలే. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఎవరు మాట్లాడరు? ఎన్ని ఒక వంతు అయితే అసలు యేసు ప్రభు నమ్మే నేను ఇంత అన్నం పెట్టలేకపోయాడు. ఎంత అన్నం పెట్టలేదు. యేసు ప్రభు లేడు, గీసు ప్రభు లేడు. ఎవరు ఏంటండి? అన్నం లేకపోయినా దేవుని తిట్టలేదే. నీళ్లు తెచ్చుకోవడానికి ఏం బాధ నీకు? తెచ్చుకోవచ్చుగా. నీళ్లు లేకపోయినా బాధే, యేసు ప్రభు తిట్టడమే. అంటే ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, నీ నోట అవిశ్వాసపు మాటలు ఎప్పుడు వస్తాయో తెలుసా? నీకు నిరుత్సాహం వచ్చినప్పుడు. అర్థమైందా? నీకు ఎప్పుడైతే నీ జీవితం మీద నీకు నిరుత్సాహం వస్తుందో అప్పుడు నీ మాట అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు మాటలు, అన్ని అవిశ్వాసపు మాటలు వస్తాయి. విశ్వాసముతో నీ అడుగు ముందుకు వేయుదుగాక. గట్టిగా విశ్వాసముతో ముందుకు అడుగు వేయుదుగాక. ఆమేన్. విశ్వాసం చేయాలి. చూడండి, ఒక ఆయనకి ఆకలేసి చెట్టు కిందకు పోయి ఏడుస్తున్నాడు. ఇక దేవులేడు నేను చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతానని మంచిగా చెట్టు కింద కూర్చొని నిద్ర మోకరించండి. చెట్టు కింద కూర్చొని ఏడుస్తా ఉన్నారు. చెట్టు కింద కూర్చొని అయ్యా నన్ను చంపేయి, అయ్యా అయ్యా నన్ను చంపేయి, అయ్యా అయ్యా నన్ను చంపేయి అంటున్నారు. ఎవరో ఏలియా. నన్ను చంపేయి, అయ్యా నన్ను చంపేయి అంటున్నాడు. ఏలియా దగ్గరికి దైవజనుడు యేసు ప్రభు దేవదూతలు పంపించి భోజనం పెడితే ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భోజనం చేస్తే ఎంత పనైనా నువ్వు దేవుని కొరకు చేస్తావు. ఆమేన్. భోజనం అంటే ఏంటి? ఆత్మీయ ఆహారం. హల్లెలూయా. భోజనం అంటే ఏంటంటే ఆయన శరీరం అనబడుతున్న రొట్టె, ఆయన రక్తం అనబడుతున్న ద్రాక్షరసం. ఈ బల్లారాధనలో నువ్వు పాలు పొందులు పొందే కొలది నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు పరితపిస్తూ ఇంకా నేను ఆయన పరిచర్యలో ముందుకెళ్లాలనే త్యాగం, విశ్వాసం నీలో నాలో ఇంకనూ పెరుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనని. హుషారుగా చెప్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆత్మీయతలో బలపరుచునుగాక. మీరు అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా దేవుడు బలపరుచునుగాక. గుర్తుపట్టన్నా అక్క, గుర్తుపట్టు. అవిశ్వాసపు మాట నీలో వస్తుంది అంటే నువ్వు యేసుని ఇంకా గుర్తుపట్టలేదని అర్థం. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన సమర్థుడు, ఆయన త్యాగం కలిగిన వాడు, ఆయన పూజారుడు అని నువ్వు ఇంకా గుర్తుపట్టలేకపోతున్నావు. గుర్తుపడితే విశ్వాసముతో బతుకుతావు. నీ ఎదుట ఏది జరగకపోయినా డాక్టరే చెప్పచ్చు, ఒకవేళ నీకు జరగదు అని డాక్టర్ చెప్పినా నువ్వు విశ్వాసముతో అడిగేస్తే డాక్టర్ ఆలోచన కూడా చెదిరిపోతాయి. ఏస్తున్నాము. గట్టిగా చెప్పండి. జరిగే కార్యాలు విశ్వాసంతో ముందుకే నువ్వు నడిపించబడితే ఎంత సమస్య అయినా, ఎంత బాధ అయినా, ఎంత రోగమైనా, ఎన్ని ఇబ్బందులైనా విశ్వాసముతో నీ అడుగులు తడబడకుండా ముందుకై నా దేవుడు నీ ఎదుట మార్గాలన్నీ సరళము చేయునుగాక. సరళము చేయునుగాక. దేవుడు మిమ్మల్ని పునరుద్ధానపు శక్తితో బలముతో నింపునుగాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం.